కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి రాజ్యాంగ 131వ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్సభలో సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు బైరెడ్డి శబరి ఎంపీ ఉన్నారు. తనతో పాటు మా ప్రతినిధి రాజు కూడా ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వాతి. నిజంగా ఈ సమయంలో బిల్ పాస్ అయి ఉంటే దేశవ్యాప్తంగా కూడా మహిళా లోకం ఆనంద సంబరాల్లో మునిగి ఉండేది. పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ లోక్సభలో ఎప్పుడైతే ఈ బిల్ వీగిపోయిందో ఆ తర్వాత మహిళలంతా ఇంతకీ ఈ బిల్లు వెనక్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, మున్ముందు మహిళల రిజర్వేషన్ల విషయంలో ఇంకేమైనా నిర్ణయాలు ఉంటాయనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లు అనగానే పెద్ద ఎత్తున చాలామంది సంతోషపడ్డారు. అంతేకాదు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు ఎంపీ శబరి గారు ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది అంటే మీరంతా కూడా రిజర్వేషన్లు లేనప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. నిజంగా రాజకీయాల్లో రిజర్వేషన్లు ఉండుంటే 33% అమలు అవుతే పరిస్థితి ఎలా ఉండే? ముందుగా నిన్నటి రోజున ఎంతో పండగ వాతావరణంలో మొదలైన ఈ బిల్లు ఈరోజు చాలా చీకటి రోజు. ఎందుకంటే మహిళలకు అంతేనా, మహిళలకు ప్రాధాన్యత అంతేనా అని అనిపించింది. ఈరోజు మహిళలు మన దేశం బాగుపడాలన్నా లేకపోతే మన దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మహిళల రోల్ చాలా ఇంపార్టెంట్. మహిళలు అనే వాళ్ళు ఇక్కడ ఈరోజు వచ్చారు అంటే ఒక విమెన్ ఎంపవర్ అయితే, ఒక ఊర్లో ఎంపవర్ అయితే ఇట్ మీన్స్ దాట్ ఆ స్టేట్, ఆ రాష్ట్రం, ఆ దేశం కూడా ఎంపవర్ అయినట్టే. అంత ఇంపార్టెన్స్ మహిళా శక్తికి ఉంది. అలాంటి సమయంలో ఈరోజు కాంగ్రెస్ అయితేనేమి, కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పార్టీలు, వాళ్ళు కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకించడము, డీలిమిటేషన్ అయితేనేమి, మహిళా బిల్లుకి వ్యతిరేకించి ఇది వాళ్లకు ఫేవర్గా వచ్చిన తర్వాత పార్లమెంటులో వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలు లేచి డ్యాన్సులు వేస్తుంటే పార్లమెంట్లో అది నేను చూడలేకపోయాను. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి మహిళలకు అన్యాయం చేస్తున్నారే వీళ్ళు అని అనిపించింది. ఈరోజు మహిళలు డీలిమిటేషన్ ద్వారా ఎవరు నష్టపోరు. ఇంకా 50% పెంచుతుంది, లేకపోతే మీ సీటు మేమేమి లాక్కోము, దానికి ఇంకా మీకు ఫేవర్ చేస్తున్నాము, సీట్లు పెరుగుతున్నాయి. నిన్న అమిత్ షా గారు ఎంతో క్లియర్ కట్ చెప్పారు, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి అని కూడా క్లియర్ కట్ చెప్పారు. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం. ఎందుకంటే డీలిమిటేషన్ చేయందే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే ఇది ఉండదు. కాబట్టి లింక్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ఈ లింక్, దీన్ని కూడా బ్రేక్ చేసి వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూశారు. మనం గమనిస్తే విమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మా మైనారిటీ మహిళలకు లేకపోతే ఓబీసీ వాళ్లకు రిజర్వేషన్ గురించి అని మాట్లాడతారు. దే ఆర్ జస్ట్ బ్రేకింగ్ అస్ రిలీజియస్లీ, లేకపోతే క్యాస్ట్ బేస్డ్ బ్రేక్ చేయాలనుకుంటున్నారే తప్ప వీళ్ళు మహిళలకు సపోర్ట్ ఇస్తారని అయితే నేను అనుకోను. మేడం, ఈ బిల్ తీసుకొస్తున్నప్పుడు ప్రతిపక్షాలతో ముందే సంప్రదింపులు జరిపి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోయేదేమో. ఖచ్చితంగా సంప్రదింపులు జరిపే కదా, వాళ్ళు ఒప్పుకున్నాకనే. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే ముందు ఒప్పుకుంటారు, దాని తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ హడావిడి వాళ్ళు చేస్తారు. ప్రతిసారి ఇదే అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మేము బిల్లు అప్పుడు ఒప్పుకున్నాక ఈ బిల్లు ప్రవేశపెడితే ఇది పొలిటికల్గా మనకు మైలేజ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ప్రతి బిల్లుకి ఇదే సమస్య చేస్తున్నారు. ఇంతవరకు కూడా ముఖ్యమైన బిల్స్కి ఏవి కూడా వీళ్ళు మద్దతు ఇవ్వకపోవడము, అది ఇలాంటి బిల్లుకి మద్దతు ఇవ్వకపోవడము ప్రతి ఒక్కరూ, దేశంలో ప్రతి ఒక్క మహిళ గమనించింది. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా రియలైజ్ అయ్యాం ఏంటి అనేది, ఏ పార్టీ మహిళలకు ఫేవర్గా ఉంది. ప్రతి ఒక్క మహిళ ఈవెన్ గ్రామ స్థాయిలో కూడా ఈరోజు రియలైజ్ అయింది ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది, ఎవరు మన అభివృద్ధి కోసము కృషి చేస్తున్నారు అనేది రియలైజ్ అయ్యాము. ఎవ్వరు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలను నమ్మే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా ఈ బిల్ రావడానికి ముందే
సౌత్కు అన్యాయం జరగబోతుంది, చిన్న రాష్ట్రాలకు మరింత అన్యాయం జరగబోతుంది అంటూ కూడా తెరపైకి చర్చ జరిగింది. కాదండి, అన్యాయం ఎప్పుడు జరుగుతుంది? మన సీట్లు తగ్గినప్పుడు అన్యాయం జరుగుతుంది. నిన్న క్లియర్ కట్గా నంబర్తో పాటు సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పారే కానీ అన్యాయం ఎందుకు జరుగుతుంది? సీట్లు పెరుగుతున్నాయంటే ఎందుకు నో చెప్తున్నారు? ఈరోజు హిస్టారిక్ ఎక్స్లో చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇట్స్ అ హిస్టారిక్ విన్ అంట. దేనికి హిస్టారిక్ విన్? వై ఇస్ ఇట్ అ హిస్టారిక్ విన్? ఏంది మహిళల్ని కించపరిస్తే హిస్టారిక్ విన్? ఈరోజు ఏదో యాంటీ నేషనల్ అంట ఈ బిల్. హౌ విల్ ఇట్ బి యాంటీ నేషనల్? అంటే బహుశా ఆయన భారతదేశం నుంచి, ఆయన మరి భారతదేశం డిఎన్ఏ కాదు కదా, మేబీ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ యాంటీ నేషనల్. మరి ఏమో, మరి నాకైతే తెలియదు. కానీ ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక మహిళా బిల్లు జరుగుతుంటే ఆయన ఇచ్చిన స్పీచ్లో మహిళల గురించి కానీ, మహిళా రిజర్వేషన్ గురించి కానీ ఏమీ మాట్లాడకుండా ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, 16 అని, మ్యాజిక్ అని, లేకపోతే గార్డెన్ అని ఏంటేంటో మాట్లాడుతుంటే మాత్రము ఎవ్వరు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక కామెడియన్గా చూస్తున్నారు మొత్తం దేశం మొత్తం. కానీ ఈ బిల్లుకు సంబంధించి మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ కలిపి ఉండకపోతే ఖచ్చితంగా మేము వెంటనే ఆమోదిస్తామన్న విషయం చెప్పారు. అదే సమయంలో ప్రత్యేకంగా గతంలో అంటే 2023లోనే మహిళా బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాము, ఏకగ్రీవంగా కూడా పాస్ అయిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే చెప్తున్నాను, డీలిమిటేషన్ జరగందే మనకు మహిళా బిల్ రెండు ఇంటర్లింక్డ్. ఇది ఒకటి ఐసోలేటెడ్గా మనం చూడలేము. ఈ ఐసోలేటెడ్గా చూసినప్పుడు ఏమవుతుంది, ఏ బిల్లు కరెక్ట్గా మనం పెట్టలేము. ఇప్పుడు అమలు చెయ్యాలి అన్నా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అండ్ దే వర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. మహిళా రిజర్వేషన్ బిల్ ఈ బడ్జెట్ సెషన్లోనే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ సెషన్లోనే పెట్టుంటే వీళ్ళు లేదు, మాకు ఎన్నికలు వస్తున్నాయి, మాకు ఇప్పుడు కాదు, ఈ ఎన్నికల మధ్యలో పెట్టండి అని వాళ్ళే డేట్లు ఇచ్చినప్పుడు, పెట్టినప్పుడు దీన్ని వ్యతిరేకించడం అనేది వాళ్ళకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇట్ ఈస్ అ పొలిటికల్ సూసైడ్. మరో 4-5 రోజుల్లో అటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఉండబోతుంది. ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది? ఖచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది కదా. మహిళలకు అన్యాయం చేసే పార్టీ ఈరోజు వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ. ఈరోజు ఎంపీలు వాళ్ళు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. కానీ అదే ఎంపీలు అక్కడ పార్లమెంట్లో డాన్సులు వేస్తుంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా అదో పెద్ద అచీవ్మెంటా? ఈరోజు బూతులు మాట్లాడడానికి మహిళలే కావాలి. మహిళల్ని యూజ్ చేస్తూ బూతులు మాట్లాడతారు ఈరోజు. కానీ పొలిటికల్గా మాత్రం మహిళలు వద్దు. ఏమి అదే ఫీలింగ్ థ్రెట్గా ఫీల్ అవుతున్నారా వీళ్ళు? మహిళలు వద్దా? బయటికి వచ్చి దేశాన్ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు మరి మహిళలు వద్దా వీళ్ళకు? లేకపోతే వీళ్ళే ఉండాలి, ఇంక ఎవ్వరూ మాకొద్దు మహిళలు, ఇంకా ఎక్స్ట్రా ఒక్కరు కూడా మాకొద్దు అని అనుకుంటున్నారు. మరి వాళ్ళకే వదిలేస్తున్నా, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎన్డీఏలో కీలక పాత్రగా టీడీపీ ఎంపీలు కూడా ఈ విషయంలో మీ అభిప్రాయాలను పంచుకున్నారు. సో ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో? మహిళా రిజర్వేషన్ అంటే మన స్టేట్లో అయితే మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మొన్న కమిటీస్లో కూడా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రిలీజ్ అయ్యే కమిటీస్ చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రిజర్వేషన్ వస్తుంది ఖచ్చితంగా, మళ్ళీ అమెండ్మెంట్ ద్వారా వస్తుంది. కానీ ఒకవేళ వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటారు. ఖచ్చితంగా ఈసారి ఈ రిజర్వేషన్ వచ్చేస్తుంది. అంటే ప్రజల్లో ఒక చర్చ మొదలైన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఈ బిల్లు పాస్ కాకపోవడం, వీగిపోవడం పట్ల నిజంగా అంటే ప్రజలకు ఏం చెప్పొచ్చు మేడం? అంటే ఒకవైపు మీకు మెజార్టీ లేకపోవడం వల్ల 2/3 మెజార్టీ లేకపోయినా మీరు బిల్ తీసుకొచ్చారనుకోవాలా, లేదంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఆగిపోయింది అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలి? ప్రజలు ఒకటే అనుకోవాలి, ఎవరు అగెయిన్స్ట్. ఈరోజు దిస్ ఇస్ ద డే ఆఫ్ రియలైజేషన్. ఎందుకంటే అదే మీకు ముందు చెప్పినట్టు ఏ పార్టీ మహిళలకు వ్యతిరేకిస్తుంది అనేది ఈరోజు క్లియర్ కట్, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా, మన దేశంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రోజు. అది మా మంచి కోసమే జరిగింది. ఆ నాయకులకు తెలిసొచ్చేలాగా ఎవరైతే జనాలు సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులకు లేకపోతే ఆ పార్టీలకు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే రోజు ఈరోజు. అందరూ కూడా ఎలా అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ పొలిటికల్ సూసైడ్. ఆ పార్టీలకు ఇది చీకటి రోజులు ఇంకా మొదలైనట్టే నేను చెప్తున్నాను. కానీ మీరు పొలిటికల్ సూసైడ్ అంటున్నారు, కానీ ఇది రాజకీయంగా కావాలనే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను లింక్ చేస్తూ ఈ బిల్ని ఇక్కడికి తీసుకొచ్చారు.
దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్, దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. మీకు సెన్సస్ కాందే మహిళా ఇది ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ లేకపోయింటే జరిగేదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. డీలిమిటేషన్ చేస్తే తర్వాత మహిళా రిజర్వేషన్ సీట్స్ ఎక్కడ అకామిడేట్ చేయాలి అందరినీ? అంతమంది సీట్లు పెరుగుతుంటే, అంతమంది మహిళలు వస్తే ఎక్కడ అకామిడేట్ చేయాలి? ఆర్ దే రెడీ టు సాక్రిఫైస్ దేర్ పార్లమెంట్స్? ఈరోజు ఒక పార్లమెంట్లో అదే మహిళ వస్తుంది, మీరు ఆగిపోండి, మీరు పొలిటికల్గా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఉండరు అంటే ఒప్పుకుంటారా? లేదు కదా. అకామిడేట్ చేయాలంటే డీలిమిటేషన్ అవ్వాలి, సీట్లు పెరగాలి. మరి బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అయినప్పుడు దే టుక్ అ వెరీ గుడ్ డెసిషన్ బై ఇంటర్లింకింగ్ బోత్. కానీ ఐ డోంట్ నో, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దే యూజ్డ్ ఇట్ పొలిటికల్గా అనుకున్నారు, గెయిన్ కావాలనుకున్నారు, కానీ దే డెంట్. ఎస్, స్పష్టంగా చెప్తున్నారు స్వాతి. ఏ విధంగానైతే ఎంపీలందరూ కూడా, అంటే ఒకవైపు మహిళా ఎంపీలు ప్రత్యేకంగా ఈ విషయంలో రిజర్వేషన్లు పెరుగుతాయనేటువంటి ఆలోచనతోనే కనిపించారు. కానీ ఒక్కసారిగా ఏదైతే బిల్ వీగిపోవడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మరికొన్ని కనిపించాయి. ఎందుకంటే ఎన్డీఏ ఫ్లోర్ లీడర్స్ల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఏ విధంగానైతే 2 రోజుల పాటు జరిగినటువంటి చర్చలో ప్రతి ఒక్కరు కూడా సరైన విధంగా, అంటే మహిళా రిజర్వేషన్ల విషయంలో నారీ శక్తి కావచ్చు, మాతృ భూమికి ఏ విధంగానైతే మాతృ తల్లికి అంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి గొప్పగా వాళ్ళకు చెప్పాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పాము. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఈ విషయంలో మద్దతు ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ బిల్ ఎందుకు పాస్ కాలేదు, దీంట్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏంటి అనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.